గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సీనియర్ అండ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. 3 ఏళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఈ ఫస్ట్ రివ్యూ మింగుడు పడడం లేదు. సినిమా ట్రైలర్ అలాగే వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్ లో క్రేజ్ పెంచితే లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ రివ్యూ మాత్రం మెగా అభిమానులకు రక్త కన్నీరు కారేలా చేస్తోంది. యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న గేమ్ చేంజర్ ట్రైలర్ సినిమాపై నేషనల్ వైడ్ గా హైప్ పెంచుతుంది. ఇక లేటెస్ట్ గా ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ లో ఒకరు సౌత్ ఇండియా ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకునే ఉమైర్ సంధు ఎక్స్ లో కొన్ని సెన్సేషనల్ పోస్టులు పెట్టాడు. ఓవర్సీస్ సెన్సార్ లో ఈ సినిమా చూసిన సంధు గేమ్ చేంజర్ సినిమాపై సెన్సేషనల్ రివ్యూలు ఇచ్చాడు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు నుంచి గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ అంటూ పోస్ట్ చేసిన సంధు ఇది అసలు వర్కౌట్ కాలేదని, శంకర్ రామ్ చరణ్ మూవీ ఏమాత్రం చూసే విధంగా లేదంటూ కామెంట్ చేశాడు. మెయిన్ లీడ్ యాక్టర్స్ అంతా క్రింజ్ పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటూ కామెంట్ చేశాడు. అవుట్డేటెడ్ స్టోరీ అని స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో బోరింగ్ గా ఉందని రామ్ చరణ్ అభిమానులకు సారీ చెప్పాడు. ఈ సినిమా ఒక టార్చర్ అంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టాడు. కేవలం 2 స్టార్ రేటింగ్ మాత్రమే ఇవ్వడం సెన్సేషన్. ఇక మరో పోస్ట్ పెట్టిన సంధు డైరెక్టర్ శంకర్ ఖచ్చితంగా సినిమాల నుంచి రిటైర్ కావాలని, మీ 80-90ల కాలం నాటి చెత్త సినిమాలు, పొలిటికల్ సినిమాలు చూసి విసిగిపోయామని, మొదట ఇండియన్ 2 ఇప్పుడు గేమ్ చేంజర్, నువ్వు జనాలకు టార్చర్ డైరెక్టర్, అతన్ని బ్యాన్ చేయండి అంటూ సెన్సేషనల్ పోస్టులు పెట్టాడు. నువ్వు కమల్ హాసన్, రామ్ చరణ్ల కెరీర్లు నాశనం చేశావని సంధు రాసుకొచ్చాడు. గేమ్ చేంజర్ ట్రైలర్ క్రింజ్ చాలా చెత్తగా ఉందని, ఒక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ కామెంట్ చేశాడు. నేను గేమ్ చేంజర్ సెన్సార్ స్క్రీనింగ్ లో పడుకుని పోయానని రాసుకొచ్చాడు. చెత్త నీచాతి నీచమైన 90ల కాలం నాటి అవుట్డేటెడ్ సినిమాని మరొక పోస్ట్ పెట్టి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. గేమ్ చేంజర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ డిజాస్టర్ గా ఉన్నాయని, ముఖ్యంగా ఓవర్సీస్ లో అతిపెద్ద మార్కెట్ అయిన యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అస్సలు లేవని, సోకాల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్డమ్ చూడండి అంటూ నవ్వుతున్న ఈమోజోలు పోస్ట్ చేశాడు. దీనితో మెగా ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. గతంలో ఇతరు చేసిన కామెంట్స్ కొన్ని ప్రూవ్ అయితే కొన్ని రాంగ్ అయ్యాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.